సో ఫైనలీ బీజేపీ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. లీడ్లోకి బీజేపీ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా ఉంది. ఎందుకంటే సీఎంఐ చెప్పినటువంటి మాట ఎన్నికల్లో ఖచ్చితంగా ట్రయాంగులర్ కంటెస్ట్ ఉంది, బీజేపీని కూడా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఆ ఇంపాక్ట్ కూడా మనకి ఇక్కడ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఫలితం కొంచెం పెద్దగా ఉండకపోవచ్చు. దట్టు మనకి బ్యాలెట్ పేపర్ కాబట్టి ఈసారి ప్రతిదీ కట్టలు కట్టి అవన్నీ కూడా మళ్ళీ సెగ్రిగేట్ చేసి కౌంటింగ్ మొదలు పెట్టడానికి టేక్స్ టైం. ఒక మనకి 9:30, 10 అయితే కానీ కొంచెం ఒక పిక్చర్ క్లారిటీ వస్తుందంట. ఓకే రైట్, అదే అనుకుందాం. కానీ బీజేపీ ఇంపాక్ట్ గురించి మనం అనివార్యంగా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్. రవికాంత్ గారు ఏమంటారు? అంటే బీజేపీ నార్త్ తెలంగాణలో ముందు నుంచి కూడా నార్త్ తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, సౌత్లో బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది ముందు నుంచి కూడా ఉంది. రెండు డిస్ట్రిక్ట్ చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్కు ఉన్నాయి, ఒకటి ఖమ్మం, ఒకటి నల్గొండ. వీటిలో మీరు కాంగ్రెస్కు దరిదాపుల్లో ఇంకే పార్టీ లేదు, ఉన్న 1-2 సీట్లలో గెలవచ్చు. కానీ సో బీజేపీ ఎందుకు స్ట్రాంగ్ అనేది వాళ్ళకు వాళ్ళు గెలవడానికి ఇంకో కొన్ని రీజన్స్ ఎందుకు కావాలంటే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. 3 కార్పొరేషన్లు వాళ్ళు కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. ఆ 3 ప్లేస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే దాని పాజిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా ఈ 3 కార్పొరేషన్ల మీద డెఫినెట్గా పడుతుంది. లాస్ట్ టైం వాళ్ళు జిహెచ్ఎంసీలో వాళ్ళు ఒక 2-3 స్టేట్మెంట్లతో మొత్తం టర్న్ చేసేసినారు. ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ పివి నరసింహరావు ఘాట్ కొలగొడతా అంటే నేను వచ్చి దారుసలాం కొలగొడతా అని బండి సంజయ్ అన్నాడు. ఐ థింక్ దోస్ 2 స్టేట్మెంట్స్ మేడ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద ఓటర్స్ సైక్. సో అటువంటి సర్జికల్ స్ట్రైక్ చేస్తామని అవి చేస్తామని చాలా అన్నారు. సో ఈ ఎలక్షన్స్ బీజేపీకి కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు నెక్స్ట్ ఆ 3 కార్పొరేషన్లు ఏవైతే గవర్నమెంట్ అనుకుంటుందో సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్, వీటిలో గెలవడానికి బీజేపీకి ఇది ఒక పెద్ద స్ట్రాంగ్ బేస్ అనుకోవచ్చు. వాళ్ళకి మంచి స్ట్రాంగ్ బేస్ కూడా ఉంది నార్త్ తెలంగాణలో. ఐ థింక్ ఆ హిందూ ముస్లిం డివిజన్ ఎట్లాగూ వాళ్ళు పనిచేస్తుంది అండ్ దే విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లాయిట్ ఇట్ ఆల్సో. రవికాంత్ గారు ఒక పాయింట్ చెప్పారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంత ఓటింగ్ ఉందో, 52 లక్షల ఓట్లు ఉన్నాయో, ఈ ఒక్క జిహెచ్ఎంసీలో అంతకంటే ఎక్కువ ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాల్సింది అంటే అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. ఓటింగ్ ఎంత అంటే ఇక్కడికంటే జిహెచ్ఎంసీలోనే ఒక రకంగా ఎక్కువన్నట్టు లెక్క. ఆల్మోస్ట్ 4 పార్లమెంట్ ఏరియాలు కవర్ అవుతున్నాయి సార్. 4 పార్లమెంట్ అంటే ఆల్మోస్ట్ 65-70 లక్షల ఓట్లు ఉంటాయి జిహెచ్ఎంసీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో. ఇంత ఇప్పుడు 52 లక్షల ఓట్ల సంఖ్య కానీ ప్రభావం చూపించేటువంటి అంశాలు ఎక్కువ. దాంతో ఎన్నిక చాలా క్రూషియల్ గా మారిపోయింది. ఎంఐఎం ఇంపాక్ట్ ఉంది, బీజేపీ ఇంపాక్ట్ ఉంది, బీఆర్ఎస్ ఇంపాక్ట్ ఉంది, స్థానికతకు సంబంధించిన సమస్యలు ఉంటాయి, పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నిక. కాబట్టి అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ ఈ ఎలక్షన్స్ మీద మనకి పనిచేసినట్టుగా చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. అందుకోసమే ప్రతి ఫలితం, ప్రతి డివిజన్ నుంచి వచ్చేటువంటి రిజల్ట్ చాలా కీలకంగా మారిపోతుంది. అయితే రావడానికి ఫలితం రావడానికి కొంచెం సమయం పట్టేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి అప్డేట్స్ అన్ని కూడా కేవలం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే.